రేపు తెలంగాణ బీజేపీకి కొత్త బాస్. అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి. భారీ మార్పులుండే అవకాశం. అనంతపురం రైతుల ఆత్మహత్యాయత్నంపై సీఎం ఆరా. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు. పంట నష్టానికి సాయం చేస్తామన్న బాబు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నిజ స్వరూపం బయటపడింది. లేని డీలిమిటేషన్ పై స్టాలిన్ తో కలిసి రాద్ధాంతం. బీజేపీ బలపడొద్దని కుట్ర అన్న కిషన్ రెడ్డి. ఉగాది నుండి సన్న బియ్యం పథకం 84% జనాభాకి పంపిణీ చేస్తాం. హుజూర్ నగర్ లో సీఎం ప్రారంభిస్తారన్న ఉత్తమ్. కడప జిల్లా పర్యటనలో వైఎస్ జగన్. ఇవాళ లింగాల మండలంలో టూర్. అరటి రైతులను పరామర్శించనున్న మాజీ సీఎం. వేధిస్తున్న అధికారుల పేర్లు గుర్తుపెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక వారి లెక్క తేలుస్తాం. పోలీసులు రిటైర్ అయినా వదిలిపెట్టబోమన్న కేటీఆర్. రేపు ఎల్లుండి కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బాస్ వాలా. బీ ద బాస్. కలెక్టర్లతో చంద్రబాబు భేటీ. భవిష్యత్ లక్ష్యాలను వివరించనున్న సీఎం. 27న పోలవరం ప్రాజెక్ట్ పరిశీలన. వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం. కవిత, కేటీఆర్ అభివృద్ధి కోసమే కేసీఆర్ పనిచేశారు. దేశ అభివృద్ధే బీజేపీ లక్ష్యమన్న సోము. విశాఖలో హీటెక్కిన రాజకీయం. కార్పొరేటర్లతో క్యాంపుకు వైసీపీ నిర్ణయం. ఇవాళ ఊటీ తరలించే అవకాశం. ఈ రోజు టీటీడీ పాలక మండలి సమావేశం. సుమారు 5,500 కోట్లతో వార్షిక బడ్జెట్. 30కి పైగా అంశాలపై ఇవాళ తీర్మానాలు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు రండి. సీఎం రేవంత్ కు ఆహ్వానం. బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన సీఎం. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తే. నాపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఎంపీ కృష్ణదేవరాయలపై విడుదల రజనీ ఫైర్. ఓయూలో విద్యార్థినుల మెరుపు ధర్నా. అర్ధరాత్రి ఆందోళనకు దిగిన అమ్మాయిలు. నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు. మహబూబ్ నగర్ జిల్లా కరివేనలో భారీ నష్టం. రైతులను ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్. సంగారెడ్డి జిల్లాలో దారుణం. ప్రియుడితో కలిసి భర్తని చంపేందుకు కుట్ర. భార్య సహా 3 అరెస్ట్. తమిళనాడులో భాస్కర్ సినిమా స్టైల్లో మోసం. నకిలీ బంగారంతో 1.5 కోటి కాచేసిన ప్రైజర్. భాస్కర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. మందుపాతర పేల్చిన మావోయిస్టులు. పోలీస్ వాహనం ధ్వంసం. 4గురికి తీవ్ర గాయాలు. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఘటన. ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్. ఎగుమతులపై ఉన్న 20% సుంకం రద్దు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఉత్తర్వులు. రాజస్థాన్ పై సన్ రైజర్స్ విక్టరీ. 44 పరుగుల తేడాతో గెలుపు. మరో మ్యాచ్ లో ముంబైపై చెన్నై విజయం.